హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బియ్యం పిండితో చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు 2 కప్పుల బియ్యం పిండి, సాల్ట్, వామును స్పూన్ వాము వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసి దాన్ని వేడి చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యే టైంకి తీసుకొని బాయిల్ అయిన వాటర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో పోసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ పట్టుద్ది. అలా వాటర్ పోసిన తర్వాత వేడి వాటర్ కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దగా అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి దీనిని. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 8 చపాతీలు అవుతాయి. ముద్దలు కూడా ఇదే సైజులో చేసుకోవాలి, కొంచెం పెద్దగానే ఉంటాయి. వాటిని ఇలా ఒక మందపాటి కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇది పెట్టి చపాతీ కర్రతోనే చేసుకోవాలి. మనం ఇలా చపాతీ కర్రతోనే మనం గోధుమ పిండి చపాతీని అయితే ఎలా చేసుకుంటామో అలాగే దీన్ని కూడా చేసుకోవాలి. మీకు వీలైనంత పలచగానే చేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీని మెల్లగా తీసుకొని మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడైన తర్వాత పెనం పైన వేయాలి. ఇలా అది కాలేలోపు ఇంకొక చపాతీ చేసుకుందాం. ఇది కొంచెం కాలడానికి టైం పడుతుంది. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఆ పక్క కూడా ఎర్రగా కాలాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. గోధుమ పిండి చపాతీలాగా తొందరగా కాలదు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ కాలుస్తే గోధుమ పిండి చపాతీ కన్నా ఇంకా మంచిగా పొంగుతుంది. ఇట్లా ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా చపాతీలు కూడా ఇలాగే చేసుకొని కాల్చుకోవాలి. చపాతీలు అన్నీ కాల్చుకున్న తర్వాత ఇలా పప్పుతో కానీ వెల్లుల్లి కారంతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.